తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా 3 ఎకరాలు ఇస్తా నీ బిడ్డలు అనుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్ళలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ 50 ఏళ్ళ. అయినా ఆంధ్రులు మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నది కొట్లాడి పెంచుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చిరు నీళ్ళు ఇచ్చిరు అని. ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ గారు కూర్చో లక్షిస్తాను. 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి నిజమైంది. 1,50,00,000 కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సుమ్మిలా కడితే పెదిరే శ్రీరామని ఇవాళ ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పిండు. ఏం చేశాను? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసినావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఏమిటికి వస్తుందో 50,000 కోట్లు 50,000 కోట్లు అధ్యక్ష. 50,000 కోట్లు మిషన్ దగ్గర ఇంటిని నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీసారి మేము ఓట్లు అడగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారులు పెరగాలంటే నేషనల్ క్రైమ్ కార్డు అధ్యక్ష. ఒకరి చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను. వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తారు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నీ సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు అధ్యక్ష? సభను ఎందుకు తప్పుపట్టిస్తారు? ప్రజలను ఎందుకు తప్పుపట్టిస్తారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓపి గారు వస్తలేరు. వచ్చే సెషన్కి వెళ్ళి మీరు ఎవరు కూడా ఆ సభకు రారు. మంత్రి గారు గౌరవ సభ్యులకి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. ఇది ఆయన గారికే చెప్తున్నా, అందరు సభ్యులకి చెప్తున్నా. అందరు సభ్యులంటే ఆయన ఉండడండి, ఆయన కూడా ఉంటాడు కదా. ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలు. ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత 15 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు, వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము. దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారంటే మాకు చాలా గౌరవం. వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి. రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది, రైతు బంధు భవిష్యత్తు ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది, కేటీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు 3 సార్లు వేసిండ్రు. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు, విప్పు గారు 2 సార్లు వేసిండ్రు. ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది. దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి. ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు.
ఒకటి మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు, అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా, పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మేరకు కూర్చుంటున్నాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి, చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం. ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం. మంత్రి గారు ప్లీజ్. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు 24 గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా రాజశేఖర రెడ్డి గారు, నేను కేటీఆర్ గారు చెప్తున్నా, రైతు భరోసా మీద లేవలే సార్. ఇంకొకటి, వారు మళ్ళా సభను తప్పుదోవ పెట్టేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్? కేసీఆర్ కట్టిండా, వాళ్ళ ఆయన కట్టిండా? ఎవరు కట్టింది సార్? కేఎంఆర్పీ ప్రాజెక్ట్ కెనాల్స్ ఎవరు దగ్గర సార్? సూర్యాపేట 2 లక్షలు అంటున్నాడు. మొత్తం అబద్ధం సార్. పోదాం, సూర్యాపేటకి పోదాం. ఎందుకు సార్? సార్ మీరు ఒకటే రైతు భరోసా కన్ఫైన్ కానీ ఒకరి సార్ రైతు భరోసాకు కన్ఫైన్ కానీ దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు. కరెంటు మీద 24 గంటలు అన్నప్పుడు మాత్రం నేను లేచాను. వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావద్దని చెప్పండి. మేము అడగ మధ్యలో ఇది రైతులకు సంబంధించి అంటే ఓన్లీ రైతు భరోసా, రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు మేము. ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అవుతుంది. అవును సార్, మీరు కరెంటు విషయం వస్తే మళ్ళీ వేరే చర్చ పెట్టండి. కరెంటు మీద వేరే చర్చ పెట్టండి. లాగ్ బుక్ లేదో బయట పెడతా నేను.